ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ఏంటి దీని మీద ఏం మాట్లాడతారు మీరు? సార్, ఇప్పుడు యోయో టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా హాస్యాస్పదంగా ఉంది. అసలు ఆయన మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది కూడా ఒక నిర్ధారించాల్సిన పరిస్థితి కూడా మనం అనుకుంటున్నాం. సో ఈ రోజున ఆయన మాట్లాడిన మాటలు 1 by 1 వద్దాం. ఏమంటున్నారు ఆయన? రాజారెడ్డి గారు, వైఎస్ఆర్ గారు, వివేకానంద రెడ్డి గారు కేవలం తెలుగుదేశం పార్టీ వల్ల చనిపోయారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ రోజున రాజారెడ్డి గారు చనిపోయారు అంటే అది కేవలం ఆ ఏరియాలో ఉన్న ఫ్యాక్షన్ గొడవ వల్ల అని చెప్పేసి ఆల్రెడీ పార్థసారథి రెడ్డి గారు వచ్చారు మీడియా పరంగా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో మీడియాల్లో వచ్చారు. ఆయన దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు, ఏ విధంగా అక్కడ జరిగింది ఇన్సిడెంట్, అదంతా కూడా జరిగారు. నిజంగా తెలుగుదేశం ప్రభుత్వం చేయించుంటే ఆయనకి ఎమ్మెల్యేను ఎంపీను ఇచ్చేది కదా, మేము అక్కడ కూడా ఇవ్వలేదు. రెండో విషయం, వైఎస్ఆర్ గారు చనిపోయారు అంటున్నారు. వైఎస్ఆర్ గారు చనిపోయింది తెలుగుదేశం ప్రభుత్వంలో కాదు సార్. వైఎస్ఆర్ గారు చనిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చనిపోయారు ఆయన. అప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆయనే. అంటే ఇక్కడ మనం ఏ క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి అంటే, వైఎస్ఆర్ గారు అక్కడ హెలికాప్టర్లో వెళ్ళి వాతావరణం సరిగ్గా లేనప్పుడు అక్కడ కుప్పకూలి చనిపోయారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా కనీసం శవం కూడా దొరకకుండా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న జనాలందరి దగ్గర కూడా, అంటే ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరి దగ్గర కూడా సంతకాలను సేకరించి ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించారా లేదా? అది అయిపోయిన తర్వాత కూడా పైనుంచి మొట్టికాయలు పడ్డాయా లేదా? సోనియా గాంధీ గారు కూడా నువ్వు ఎక్కడా కూడా దీన్ని ఎలిగేషన్ చేయమాకు, ఇది ఎవ్వరు కూడా కారణం కాదు, అది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన, నువ్వు ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అవ్వద్దని చెప్పిన మాట వాస్తవమా కాదా? అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నేను ఇదంతా కాదు, నేను ఖచ్చితంగా ఓదార్పు యాత్రకు వెళ్తా అని చెప్పి వెళ్ళడం, ఆ తర్వాత సపరేట్ పార్టీ పెట్టడం, ఆ పెట్టిన తర్వాత కాంగ్రెస్ నాయకులే ఇప్పుడున్న బొత్స సత్యనారాయణ గారు కానీ ఇంకా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన హత్య వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారేమో అని క్వశ్చన్ మార్కులు వేసి ఎన్నో సంఘటనలు మనం చూసాం. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచులు గారు ఏం చేశారు? ఇదంతా కూడా రిలయన్స్ ముఖేష్ అంబానీ గారు నేతృత్వంలో జరిగింది అని చెప్పేసి ఒక డౌట్ తో రిలయన్స్ యొక్క సంస్థలు ఎన్నో కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు కూడా మనం అందరం కూడా చూసాం. ఇదే పూర్వకాలం జరగల, ఇవన్నీ కూడా జరిగింది 17 ఏళ్ళ కింద జరిగినాయి. ప్రతి ఒక్కరు కూడా చూసాం. మళ్ళీ ఈ రోజు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి ఇదే అంటారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మోడీ గారికి గొడవైంది అనుకో, దీని అంతటి కారణం మోడీ అని కూడా అంటాడు. అంటే ఈ విధంగా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మానసిక పరిస్థితి ఏ విధంగా ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి. అంటే అప్పుడు రాని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే, ఇక్కడ ఏం జరుగుతుందంటే, నాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి దగ్గర కూడా చేతులెత్తి నెత్తి మీద ముద్దులు పెట్టి కాళ్ళకి దండాలు పెట్టి ఇవన్నీ కూడా చేసుకొని ఒక్క అవకాశం ఇవ్వండి అని అవకాశం వచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోలేక అతని చేతగాని విధానాన్ని అందరూ గమనించి 11 సీట్లకి పరిమితం చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలో తెలియక గత 2 సంవత్సరాలు కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అనేది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. ఈ రోజున వైజాగ్లో ఏ విధమైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి, బాపట్లో ఏ విధంగా జరుగుతున్నాయి, మనకి నెల్లూరు సంబంధించి ఆ ఏరియాలో శ్రీ సిటీలో ఏ విధంగా కంపెనీస్ వస్తున్నాయి, విశాఖపట్నంలో ఏ విధంగా కంపెనీస్ వస్తున్నాయి, అమరావతి ఎంత అద్భుతమైన పరిస్థితికి వెళ్తుంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక ఎకరం పొలం కొనాలంటే ఒక డబుల్ డిజిట్కి వచ్చే పరిస్థితి ఏ విధంగా ఉంది. ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు మనం అనుకోవచ్చు. వీటన్నిటిని కూడా ఏం చేయాలో తెలియక దీన్ని ఏదో పరామర్శిద్దాము, దీన్ని ఏదో ఎలిగేషన్ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నిసార్లు ప్రయత్నించి విఫలమై ఏం చేయాలో తెలియక 6 నెలలకో 7 నెలలకో ఒక మీటింగ్ పెడతారు, ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఆ ప్రెస్ మీట్లు కూడా ఏం చేస్తారు? ఎవడో వచ్చి స్క్రిప్ట్ ఇస్తాడు, వాడు కూడా వచ్చి స్క్రిప్ట్ ఇచ్చిన అతను కూడా గబగబా పొద్దు నుంచి సాయంత్రం ఏదో పేపర్లు తీసుకుని గబగబా రాసేసి ఇస్తాడు. అది తీసుకొని ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా అవగాహన లేకుండా ఒక్కొక్క పోర్షన్కి ఒక్కొక్క పేపర్ పెట్టుకొని పేజీలు తిరగేసుకుంటా ఏం మాట్లాడుతున్నాడు ఆయన కూడా అవగాహన లేదు సార్. దీనివల్ల ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే మొన్నటిదాకా పులివెందుల పులని, లేకపోతే ప్రతిపక్ష హోదా ఒకడే పోటీ చేసాడని ఏదో కొంత సానుభూతి ఉన్నప్పుడు కూడా ఈ విధంగా చేస్తాంటే ప్రతి ఒక్కరు కూడా ఇతను ఒక కమీడియన్నా అన్న క్వశ్చన్ మార్కులు వస్తుంది. మొన్న రీసెంట్గా ఒక మహిళని చూశాను నేను ఆన్లైన్లో. చూస్తే నాకు కామెడీ నాకు బాధలో ఉన్నప్పుడల్లా బ్రహ్మానందం గారి కామెడీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి వీడియో కానీ చూస్తా అని చెప్పి ఆమె అంటుంది. అది చూస్తుంటే మేము అరే మొన్నటిదాకా ఈ విధంగా భయపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి ఇలా ఉందని చెప్పి మాకే ఆశ్చర్యంగా ఉంది. అది ఫస్ట్ పాయింట్ సార్. రెండో పాయింట్ చూస్తుంటే ఇది చాలా తీవ్రమైన ఎలిగేషన్ సార్. ఇది కాపు కులం నాయకుడు టైగర్ వంగవీటి రంగా గారి హత్యకి తెలుగుదేశం ప్రభుత్వానికి
ఒక లింక్ ఉందని చెప్పేసి అదొక ఎలిగేషన్ చేశాడు. అసలు ఆ టైంలో జగన్ అది ఆయన ఇప్పుడే కదా, ఎప్పుడు చాలా మంది చేశారు కదా, దానికి కూడా సమాధానం చెప్తాను సార్. చాలా మంది చేశారు ఆ కదా. టైంలో మేము చిన్న పిల్లలమే. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన దగ్గర నుంచి చూసిన వ్యక్తి కాదు. ఆయన కూడా 15-16 ఏళ్ళు ఉన్నాయి ఆ టైంలో. అంటే వాళ్ళ నాన్నగారు చూస్తుంటారు కదా, వాళ్ళు తెలియదా? వాళ్ళ నాన్నగారి అయ్యం వల్లే కదా అక్కడ వచ్చింది సమస్య. అక్కడ వంగవీటి రంగ గారు అంటే కేవలం కాపు కులానికి నాయకుడు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాలకి ఆరాధ్య దేవుడు. అంతేకాకుండా మాస్ ఫాలోయింగ్ ఉన్న అత్యంతమైన ప్రభావితం చేసే ఒక లీడర్ వంగవీటి మోహన్ రంగ గారు. ఆ రోజున వంగవీటి మోహన్ రంగ గారు తెలుగుదేశం పార్టీలో లేడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి ప్రత్యర్థి? ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అండ్ కొంతమందికి ప్రత్యర్థిగా ఉండేవాడు. సో ఆయన చనిపోబట్టి లాభపడింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం లాభపడిందా? కాదు కదా, కాంగ్రెస్ పార్టీలో కొంతమంది లాభపడ్డారు. అవన్నీ కూడా పక్కన పెడితే, అంతేకాకుండా వంగవీటి రంగ గారికి ఎమ్మెల్యే సీట్ ఇద్దామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం తీర్మానించినప్పుడు కూడా అడ్డుపడింది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో అది తప్పు, అలా చేయకూడదని చెప్పి లగడపాటి రాజగోపాల్ గారు ఆయనకి సీట్ ఇచ్చే ప్రయత్నాలు చేశారు. ఇవన్నీ కూడా అక్కడ విజయవాడ ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. అంతేకాకుండా అక్కడ వంగవీటి రంగ గారిని చంపిన వ్యక్తి ఎవరు అని ఎలిగేషన్ వచ్చినప్పుడు కూడా మనం దానికి సంబంధించిన ఒక ముద్దాయి అనుకుందాం. ఆ ముద్దాయికి సంబంధించిన వర్గీయులందరూ కూడా ఎక్కడ ఉన్నారు? వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఈ రోజు కూడా ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా తెలిసి ఏదో మసిపూసి మారేడుకాయ చేద్దాము, లేకపోతే పక్క పార్టీ మీద గుడ్డగాల్చి పక్క పార్టీ మీద తెలుగుదేశం పార్టీ మీద వేద్దాం, ఏం చేయాలో తెలియట్లేదు సార్. ఇప్పుడు మూడో విషయానికి వద్దాం, అది పక్కన పెట్టి. మూడో విషయానికి ఏంటి? మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే చంద్రబాబు నాయుడు గారికి నిద్ర పట్టలేదంట, బీపీలు వచ్చేస్తున్నట్ట. సార్ మళ్ళీ ఇది ఒక కమిడీలాగా మాట్లాడుతున్నారు సార్. 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అందుకని నేను కూడా నా ఇల్లు వచ్చేటప్పటికి తాడేపల్లిలో నేను కట్టుకుంటున్నానని చెప్పి చిన్న ఇల్లు కట్టుకుంటానని చెప్పి ప్యాలెస్ కట్టారు, అయిపోయింది. 2019 వచ్చిన తర్వాత ఏంటి? అరే అమరావతి కాదు, అది అమరావతి అవుద్ది కాబట్టి దానికి నేను అంగీకరించను, కర్నూలునేమో హైకోర్టు రాజధానికి, అది జ్యుడిషియల్ రాజధాని కింద చేస్తాను, అమరావతినేమో ఈ రాజధాని చేస్తాను, దాన్నేమో సఫిషియెంట్ ఏదో రకరకాలు చెప్పారండి. ఆ చెప్పిన తర్వాత కూడా ఆ 3 రాజధానులు కూడా ఒక్క ఇటుకు కూడా వేల ఇప్పుడు మీరు అమరావతి కోసం ఇన్ని లక్షల ఎకరాల భూముల్ని మీరు తీసుకున్నారు కదా, ఇప్పుడు 1000 ఎకరాలు తీసుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా కాకుండా ప్రజలు కూడా ఆలోచిస్తారు కదా, అన్ని 1000 ఎకరాలు అవసరమా అనేది ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తారు. దాని గురించి కూడా మాట్లాడదు. అన్ని 1000 ఎకరాలు అవసరం అంటారు కదా. మరి 2019 నుంచి 2004 దాకా మీ ప్రభుత్వం ఏం చేసింది? గుడ్డి గుర్రానికి పళ్ళు తోముతుందా? మరి ఆ టైంలో మావిగాని ఎందుకు రాలేదు? 3 రాజధానులు ఎందుకు అన్నారు? అంటే 3 రాజధానులు అని చెప్పి జనాలని మోసం చేసి ఆ 5 ఏళ్లు పబ్బం గడపడం కోసం చేసిన ప్రయత్నమే అది. ఈ రోజు ఏమవుతుంది? ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేసేసింది, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి యొక్క రాజముద్ర విడుదల చేసింది. ఇప్పుడు ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇక్కడ ఉన్న కృష్ణా డిస్టిక్ గుంటూరు డిస్టిక్ మధ్యలో గొడవ పెట్టడం కోసం మావిగన్ అన్నాడు ఆయన. అసలు మావిగన్ అనేది అసలు ఇలాంటి ఐడియాస్ ఎలా వస్తాయి అన్నది నేను అనుకో. అంటే ఇది లోకేష్ గారు కూడా మంచి ఐడియా వచ్చింది, నేను అది కూడా చెప్తా. ఏంటది? ఆయన జగన్ పేరు ఇకపై బెంతాహై అన్నాడు ఆయన. ఏదని అంటారు అంటే ఆయన బెంగళూరు, మన ఇంకోటి ఏంటది తాడేపల్లి అండ్ హైదరాబాద్, ఈ 3 చోట్ల ఉంటాడు కాబట్టి ఆయన పేరు బెంతాహై అన్నాడు. మరి దీని విధంగా చూడొచ్చు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జరుగుతున్న పరిపాలన చూడలేక ఒకసారి గుంటూరు పోయినాడు. గుంటూరు పోయి మిర్చి రైతులు ఒక కళ్ళ నీళ్లు తుడుస్తారని చెప్పి అన్నారు. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్పారంటే, బాబు నువ్వు కళ్ళ నీళ్లు తుడిచిన చాలు, ముందు ఇక్కడ నుంచి దయచేయవయ్యా అని చెప్పి గట్టిగా ఇది చేస్తే పరువు పోయి పక్కకు వచ్చాడు. తర్వాత ఏమో చిత్తూరు పోయినాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పాపం వాళ్ళు ఎవరో మార్కెట్ పోతుంటే ఆ రెండు ట్రాక్టర్ని కూడా తీసుకొచ్చేసి గవ్వ పారిపోసాడు. ఇదేంటి దేవుడు, మా ట్రాక్టర్ని తీసుకెళ్ళిపోతుంటే ఆగాగా నీకు చెప్తాను దానికి డబ్బులు ఎంత ఇస్తానని చెప్పేసి అక్కడ ఒక మోసం చేశాడు. మళ్ళీ తర్వాత కృష్ణా డిస్ట్రిక్ట్ పోయి అదోటి చేశాడు. ప్రతి చాట కూడా ఆయనకి ఎదురవుతుంది. ప్రతి ఒక్కరు కూడా తిట్టడం, లేకపోతే ఆయనకి అవమానాలు ఎదురవడం చూసి తట్టుకోలేకుండా ఈ రోజున 6 నెలల తర్వాత వచ్చి మావిగన్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ పేరు అనేది మొదలు పెట్టాడు. ఆయన ఎవరో చెప్పారు మావిగన్ కాదు, అదేదో మావిగన్ లాగే వస్తుంది, మామిడి చెట్టుకు వచ్చే ఒక తెగ పేరు అన్నట్టు కూడా మాట్లాడారు. అంటే నువ్వు 5 ఏళ్లు నీ చేతిలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమంత్రిగా ఉన్న నీవు మావిగన్ అనేది అప్పుడు ఎందుకు తీసుకురాలేదు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పుకున్నాం అనుకుందాం సార్, 33,000 ఎకరాలు ఎందుకని. సో ఇప్పుడు ఏదైనా ఒక వెంచర్ చేయాలి అనుకుందాం మనం. ఒక 10 ఎకరాల వెంచర్ ఉంది. 10 ఎకరాల వెంచర్ లో రోడ్లకు కానీ, తర్వాత దాని యొక్క మౌలిక అవసరాలకు కానీ, పార్కులకు కానీ, క్లబ్ హౌస్ కానీ ఏమవుతుంది సార్? ఒక 20% అనేది పోతుంది గవర్నమెంట్ లెక్క ప్రకారం. అదే 33,000 ఎకరాల్లో మీరు 20% తీసేస్తే ఎంత అవుతుంది సార్? అది
అదొక రెండు మళ్ళీ భూసేకరణ 6,000 7,000 కాదు సార్, ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ భూసేకరణ ఎందుకు చేస్తున్నారు? దానికోసం చెప్తున్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకుందాం, ఇప్పుడు వరకు తీసుకుంది 50,000 ఎకరాల్లో 20% పాటు అక్కడ ఉన్న రోడ్లకి వాటికి పోతాయి, మౌలిక అవసరాలకి పోతాయి. రెండోది వచ్చేటప్పటికి ఆల్రెడీ అది ఫ్రీగా ఇచ్చింది కాదు, అక్కడ ఉన్న వాళ్ళ రైతుల యొక్క పొలాలు ఇచ్చారు. మరి ఆ పొలాలు ఇచ్చారంటారు. పొలాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి 1000 గజాల చొప్పున రెసిడెన్షియల్ జోన్ ఇవ్వాలి, 250 గజాల చొప్పున ఇది కమర్షియల్ జోన్ ఇవ్వాలి. ఈ విధంగా వేసుకున్న మిగిలేదు ఎంత సార్? అది 10 నుంచి 15,000 ఎకరాలు మాత్రమే మిగులుతుంది. ఈ 10 నుంచి 10,000 ఎకరాల్లోనే మనం ఏం చేయాలి సార్? ఒక హోటల్స్ కట్టాలన్నా, ఒక గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలన్నా, లేకపోతే ఇప్పుడు హైకోర్టు కావాలన్నా, ఇప్పుడు రీసెంట్ గా ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ గెస్ట్ హౌస్లు కావాలన్నా, లేకపోతే ఇప్పుడు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏమన్నా రాష్ట్రపతి కానీ ప్రధానమంత్రి కానీ అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరికీ ఎదిగేయాలన్నా, మళ్ళీ ఎయిర్పోర్ట్ కట్టడానికి 5,000 ఎకరాలన్నా, ఇవన్నీ ఎన్ని కావాలి సార్? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 20 సంవత్సరాల తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుందో ముందుగా ఆలోచించగల లీడర్ కాబట్టి ఆయన విజనరీ లీడర్ అని మనం అనుకుంటున్నాం. రైట్, సరే, ఓకే. ఒకసారి వైసీపీ వాళ్ళ అభిప్రాయం కూడా తీసుకుందాం అండి. ఎందుకంటే ఇప్పుడు 33,000 ఎకరాలు ఎందుకు అని జగన్మోహన్ రెడ్డి గారు అన్న, మీరు కూడా మరి